హలో టు ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఫస్ట్ లెసన్ రికార్డ్ చేయవస్తున్నాను. అలాగే ఏపీ టెట్ 2025లో వచ్చిన ప్రతి పేపర్లో కూడా ఒక ప్యాటర్న్ అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ప్రకారం మీకు క్లాస్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. శ్రద్ధగా విని నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు మనం క్లాజెస్ అండ్ యాడ్జెక్టివ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ నౌన్ క్లాజ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఏ నౌన్ క్లాజ్ని ఆబ్జెక్టివ్ ప్లేస్లో మనం గుర్తించాలి. సో దీని తాలూకా కోడ్స్, ట్రిక్స్ నేను ఆల్రెడీ క్లాస్లో తీసుకున్నాను. ఆ క్లాసెస్ చూడండి. ఫ్రెండ్స్, డిఎస్సి క్లాసెస్ అందరికీ కూడా స్వాగతం. ఇలా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే అవి ఓపెన్ అవుతాయి. మై నేమ్ ఈజ్ బోన్ ప్రసాద్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో చాలామందికి మన వీడియోస్ పరిచయం ఉన్నాయి, అలాగే చాలామంది చూస్తున్నారు కూడాను. చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫస్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నౌన్ క్లాజ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్. నౌన్ క్లాజ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఒక కంజక్షన్ ఉంటుంది, దాని తర్వాత ఒక క్లాజ్ ఉంటుంది. సో ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. హీ సెడ్ దట్ ఐ మే ఎట్ లివ్ ఫర్ ఏ ఫ్యూ మోర్ ఇయర్స్. సో వాట్ సెడ్, హూ సెడ్ అనేసరికి ఇక్కడ హీ సెడ్ ఏం చెప్పాడు, అతను కొన్ని సంవత్సరాలు బ్రతుకుంటాను అని చెప్పారు. సో ఆ రెండు క్వశ్చన్స్కి ఆన్సరు తెలుస్తుంది కనుక ఆప్షన్ నెంబర్ 4లో మనకి ఆన్సర్ ఉంటుంది. వాట్ హీ సెడ్ అండ్ హూ సెడ్ అనే క్వశ్చన్స్కి మన ఆన్సర్ ఇచ్చేదే నౌన్ క్లాజ్. అది కూడా ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఇది ఉంది, అందువల్ల ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఏ నౌన్ క్లాజ్. సేమ్ ఇక్కడ లాగానే ఒక కంజక్షన్ ఉంటుంది, అలాగే ఒక నౌన్ క్లాజ్ గుర్తిస్తే చాలు. సో ఈ నౌన్ క్లాజ్ని ఎలా గుర్తించాలి అంటే చూడండి, మనకి వెన్, వేర్, దట్ ఇలాంటి ఉంటాయి అన్నమాట. ఐ వెంట్ టు ద ప్లేస్ వేర్ ఐ కుడ్ ఫైండ్ హిమ్. సో ఇది మనకి ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్, ఐ వెంట్ టు ద ప్లేస్ వేర్ కుడ్ ఐ ఫైండ్ హిమ్. ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటాం, కానీ కాదు. నెక్స్ట్, ఇక్కడ ప్లేస్ గురించి చెప్తుంది, కాదు పర్సన్ గురించి చెప్పాలి. ఓకేనా? అదే నౌన్ క్లాజ్. ఇది ప్లేస్ గురించి చెప్తుంది. ఐ వెంట్ వేర్ ఐ కుడ్ ఫైండ్ హిమ్, ఇక్కడ కూడా ఒక ప్లేస్ గురించి చెప్తుంది, కావున రెండు ఆప్షన్ రాంగ్. ఐ న్యూ వేర్ ఐ కుడ్ ఫైండ్ హిమ్, ఇక్కడ నాకు తెలుసు అతను ఎక్కడున్నాడు అని చెప్తుంది అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఇది అసలు కానే కాదు, ఎందుకంటే ఇక్కడ వేర్ 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 ఈ వేర్ అనేది కనెక్టర్ ఇక్కడ లేదు, అందువల్ల ఒకటే ఉంది కానీ ఇక్కడ నౌన్ లేదు. నేను ఎక్కడ వెతకగలను అని అంటే అందులో ఏముంది క్లాజ్, క్వశ్చన్ అది డైరెక్ట్గా. నెక్స్ట్, విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రిఫర్డ్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా మీకు నోట్స్ ఇస్తాను. సో ఇక్కడ సైజు, కలరు, మెటీరియల్ ఏ విధంగా టక్మని చెప్పారు అంటే దానికి ఒక కోడ్ ఉంది. నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాస్లో మీరు వింటారు. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అండర్లైన్ ద వర్డ్. చూడండి, ఇక్కడ నేను ఆన్సర్ చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇక్కడ ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నౌన్ క్లాజ్ని గుర్తించండి, 2 క్వశ్చన్స్. అలాగే అడ్జెక్టివ్ని ఆర్డర్లో పెట్టండి,
యాడ్జెక్టివ్ క్లాజ్ని గుర్తించండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్, నౌన్, యాడ్వర్బ్ ఇవి గుర్తించండి. నెక్స్ట్ అలాగే యాడ్జెక్టివ్ క్లాజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు యాడ్జెక్టివ్ క్లాజ్ని గుర్తించండి. సో ఇలాంటి క్వశ్చన్స్కి చకచకా ఆన్సర్ చేయాలంటే మా యూట్యూబ్ క్లాస్ నేను వివరిస్తున్న ఈ యూట్యూబ్ క్లాస్ ద్వారా మీరు చాలా తొందరగా క్విక్ రెస్పాన్స్ తోటి చాలా వేగంగా ఆన్సర్ చేస్తారు, మంచి స్కోర్ సాధిస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐడెంటిఫై ద యాడ్వర్బ్ క్లాజ్. చూడండి క్లాజుల్లో టైప్స్ ఆఫ్ క్లాజెస్ అన్నీ కూడా బిట్స్ ఇస్తున్నాడు. సో కొన్ని మీకు ఇక్కడ నేను ప్రజెంట్ చేశాను ఎగ్జాంపుల్ కోసం, ఓకేనా. ఇప్పుడు వాటి ఆన్సర్ కంటే ముందు మనం నోట్స్ చూద్దాం. ఈరోజు టాపిక్ ఫస్ట్ వన్ యాడ్జెక్టివ్ తీసుకుందాం. యాడ్జెక్టివ్ అంటే ఒక నౌన్ యొక్క క్వాలిటీ లేదా క్వాంటిటీని తెలియచేస్తుంది, అది యాడ్జెక్టివ్. అది కూడా నౌన్కి ముందు వస్తుంది, చాలా ఇంపార్టెంట్. నౌన్కి ముందే ప్రజెంట్ చేయబడుతుంది. అలాగే ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, మరి ఒక నౌన్కి ఎక్కువ ఉన్నాయనుకోండి క్వాలిటీస్, అతను ఎత్తు తక్కువగాను అలాగే నల్లగాను ఉన్నాడు అంటే రెండు క్వాలిటీస్ ఉన్నాయి. ఆ అమ్మాయి చాలా తెలివైనది మరియు ఆటలు బాగా ఆడుతుంది, అక్కడ రెండు క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే ఏది ముందు ఏది వెనక్కి పెట్టాలి, ఆమె ఒక చాలా బ్యూటిఫుల్ అంటే షీ బాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్ ఎ నైస్ సిల్క్ శారీ. ఇలా ఆర్డర్ ఆఫ్ చూడండి, నైస్, సిల్క్ ఇలాంటి పదాలని యాడ్జెక్టివ్స్ అంటాం. వాటిని ఎలాగ ఆర్డర్లో పెట్టాలో మనకి సింపుల్గా ఒక కోడ్ల రూపంలో నేను ఇస్తున్నాను, చూసుకోండి. దాన్ని మనం ఫస్ట్ వన్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లెటర్స్ అని తీసుకోండి. OSAS, ఒసాస్, COMPN, ఓకేనా. ఇలా ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. ఒసాస్ కాంపెన్, చూడండి కాంపెన్, ఒసాస్ కాంపెన్ అని ఏదో గుర్తుపెట్టుకోండి కోడ్. O అంటే ఒపీనియన్, అంటే బ్యూటిఫుల్గా ఉంది, లవ్లీగా ఉంది, సూటబుల్గా ఉంది, అగ్లీగా ఉంది, స్మార్ట్గా ఉంది. సైజ్ అంటే బిగ్, స్మాల్, లార్జ్, టీనీ ఇలాంటివి సైజ్ సంబంధించిన పదాలు. అలాగే ఓల్డ్, న్యూ, యంగ్, యాన్సియంట్ ఇలాంటివి ఏజ్కి సంబంధించినవి, కొత్తవా పాతవా అని అని కాకుండా ఇక్కడ ఓల్డ్కి సంబంధించి కొత్తవా పాతవా, అలాగే యంగరా ముసలివాడ, పురాతనమైనవా నవీనమైనవా ఇలాంటివన్నీ కూడా ఏజ్కి సంబంధించినవి. షేప్ రౌండ్, స్క్వేర్, ఫ్లాట్, రెక్టాంగిల్ ఇలాంటివి షేప్కి సంబంధించినవి. కలర్ రెడ్, బ్లూ, గోల్డ్ అండ్ బ్లాక్ ఇలాంటి కలర్స్ సంబంధించి నెక్స్ట్ రాయాలి. అలాగే నెక్స్ట్ ఏం రాయాలి, ఆరిజిన్ ఇండియన్కి సంబంధించిందా, ఇటాలియనా, ఫ్రెంచా, అమెరికనా, జపనీసా లేదా చైనీసా, మెటీరియలా ఇలాంటివి మనం నెక్స్ట్ రాయాలి. తర్వాత అది ఇండియన్ సిల్క్ శారీ లేదా ఇటాలియన్ గోల్డ్ వాచ్ ఇలాగ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పర్పస్, దేనికోసం మనం ఆ యొక్క యాడ్జెక్టివ్ని లేదంటే ఆ నౌన్కి ఏదైనా ఒక పర్పస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, అదొక రేసింగ్ కార్. అదొక డ్రెస్ ఉంది, ఆమె ఒక డిజైనర్ డ్రెస్లు కుడుతుంది, డిజైనర్ డ్రెస్, ఆమె ఒక డిజైనర్, షీ ఈజ్ ఎ గుడ్ డిజైనర్. అలాగే స్లీపింగ్ బ్యాగ్, స్లీపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్, ద డాగ్ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద బ్యాగ్ అంటాం. సో ఇలాంటి పర్పస్, ఆ బ్యాగు ఆ డాగ్కి స్లీపింగ్ పర్పస్ కొన్నారు అనుకోండి. సపోజ్ గన్నీ బ్యాగ్ అవ్వచ్చు, లేకపోతే బీన్ బ్యాగ్ అవ్వచ్చు. ఇలాంటివి మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఒక పర్పస్ దేనికోసం ఉద్దేశించింది అనేది రాయాలి. ఎప్పుడు ఆ నౌన్ దేని గురించే చెప్తానో దాని ముందు రాయాలి, అది పర్పస్. ఇది చాలా తక్కువ ఇస్తాడు, సో మిగతావి ఎక్కువ ఉంటాయి. ఒపీనియన్, సైజు, ఏజ్, షేప్, కలరు, మార్జిన్, మెటీరియల్, పర్పస్ అండ్ నౌన్. ఇది ఒక కోడ్ రూపంలో రాయాలి. ఈ కోడ్ ఇక్కడ ఇస్తున్నాను, చూసుకోండి. ఒసాస్ కాంప్, ఒసాస్ కాంప్, ఒసాస్ కాంప్, ఒసాస్ కాంప్, ఒసాస్ కాంప్. సో ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్ అండ్ పర్పస్. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. సో దీని తర్వాత మనకి
ఏముంది? మరి ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ అంటే జస్ట్ మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూడాలి కదా, చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయో లేవో చూద్దాం. చూడండి. ఏ లవ్లీ క్రిస్మస్ పార్టీ. ఏ లవ్లీ ఒపీనియన్, లవ్లీగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, ఇది ఒపీనియన్. క్రిస్మస్ పార్టీ, సో నౌన్ మాడిఫైయర్. చూడండి, అది పార్టీ, ఏ పార్టీ అది? క్రిస్మస్ పార్టీ. ఇక్కడ క్రిస్మస్ అనేది నౌన్ మాడిఫైయర్. అలాగే బర్త్డే అనుకో, బర్త్డే పార్టీ, అక్కడ బర్త్డే నౌన్ మాడిఫైయర్. ఓకేనా? ఇలాంటివి మనం మ్యారేజ్ పార్టీ ఇలాంటివి చూస్తాం జనరల్గా, అది నౌన్ మాడిఫైయర్. నెక్స్ట్ ఏముంది? నౌన్ ఉంది. పార్టీ అనేది ఒక నౌన్. ఓకేనా? పార్టీ ఎలాంటిది? అటు ఒక లవ్లీ క్రిస్మస్ పార్టీ. ఫస్ట్ ఏం చెప్పాం? నెంబర్. అంటే ఇంకా ఈ కోడ్లో ఫస్ట్ మనం యాడ్ చేయాల్సింది నెంబర్, NOSA. ఇంకా మనం యాడ్ చేయాల్సింది ఎన్. ఎన్ అంటే నెంబర్. ఏనా దీనా, యానా దీనా అనేది మనకి ఒక నెంబర్ని తెలియచేయాలి. అదొక యాడ్ చేసుకోండి. ఈ కోడ్ కంటే ముందు మనం ఎన్ రాస్తే నెంబర్ వస్తుంది అనమాట. NOSASCOMP అని మనం జనరల్గా ఆర్టికల్స్ అవన్నీ కూడా మనం ఫ్రంట్లోనే ప్రజెంట్ చేస్తాం కనుక ఈ కోడ్లో ముందు మనం ఇవ్వలేదు, చూసుకోండి. మీకు గుర్తుండాలంటే ఎన్ కూడా పెట్టేసుకోండి. 1 2 ఏ అయాన్ ద అలాగే కదా ముందు పెడతాం మనం. ఓకేనా? ఇవి అర్థమైంది అనుకుంటా. ఏ ట్రెండీ సిల్క్ డిజైనర్ డ్రెస్. ట్రెండీ ఒపీనియన్. అలాగే సిల్క్ మెటీరియల్. డిజైనర్ పర్పస్ చెప్పాను కదా, డిజైనర్ డ్రెస్. ఓకేనా? డిజైనర్ అనేది ఒక ప్లస్ పర్పస్ అన్నమాట. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క పర్పస్లో వేసుకుంటాం. నెక్స్ట్ యాన్ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ ఇండియన్ రింగ్. చూడండి, యాన్ అనేది నెంబర్, ఎక్స్పెన్సివ్ అనేది ఒపీనియన్, గోల్డెన్ అనేది కలర్, అలాగే ఇండియన్ అనేది ఆరిజిన్, రింగ్ అనేది నౌన్. ఈ విధంగా మనం ఒక ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఆర్డర్లో పెడితేనే మనకి కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అది కూడా అది యాప్ట్గా ఉంటుంది సెంటెన్స్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కరెక్ట్ ఛాన్స్ అయ్యే ఏమైనా ఉన్నాయంటే ఏ సిల్క్ ట్రెండీ డ్రెస్. చూడండి, ఇది ఏ సిల్క్ ట్రెండీ డ్రెస్. డ్రెస్ అనేది లాస్ట్లో ఉండాలి. ట్రెండీ అనేది ఏంటి? మనకి ఒక ఒపీనియన్, ట్రెండీగా ఉండేది. ఏ అనేది కామన్ మనకి, అది డిటర్మినర్. ఫస్ట్ ఎలాగ రాస్తాం? ట్రెండీ, నెక్స్ట్ ఒపీనియన్. ఒపీనియన్ తర్వాత ఉన్న పదాల్లోనే ఒకవేళ లేక ఇప్పుడు సైజు లేదు అక్కడ రాయలేదు మనం, ఎందుకంటే అక్కడ ఇవ్వలేదు. ఉన్న వాటినే మనం జంబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇంకా ఇవ్వగలను. ఏంటంటే ఏ నైస్ సిల్క్ శారీ. చూడండి, ఏ నైస్ సిల్క్ శారీ. చూడండి, జంబ్లింగ్ ఇస్తాడు ఇలాంటివి. అలాగే టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అవి. ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్. ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్. ఇవి జంబ్లింగ్ ఇస్తాడు అనమాట. ఇలాంటివే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ప్రాక్టీస్ బిట్లు నేను ఇస్తాను, దాన్ని మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? సో ఇన్కరెక్ట్ ఎలా ఉంటాయి? జంబ్లింగ్ ఉంటాయి అన్నమాట. ఇన్కరెక్ట్ అనేది జంబ్లింగ్గా ఉంటుంది. సో ఆ జంబ్లింగ్ మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. ఓకేనా? సిల్క్ నైస్ ఒకవైపు, ఏ మధ్యలో పెట్టేస్తాడు అనమాట, దాన్ని మనం జంబ్లింగ్ రాయాలి. నెక్స్ట్ బిట్. మరి ఈజీ మెమరీ ట్రిక్ చెప్పాను కదా, ఎన్ పెట్టుకోండి. నౌన్ నెంబర్ అనమాట. ఏ అయ్యానా దియా 1 2. అలాగే 2 బ్యూటిఫుల్ సిల్క్ శారీస్ అంటాం. ఇలాంటివి నెంబర్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ బిట్. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ ఆర్డర్, కంపల్సరీగా యాడ్జెక్టివ్ ఆర్డర్ అనేది మనకి కంపల్సరీగా వచ్చే బిట్టు. 100% ఈ నౌన్ దీనికి సంబంధించి, నౌన్కి సంబంధించి అదే నౌన్ యొక్క క్వాలిటీస్ లేదా క్వాంటిటీని తెలియచేసేదే యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్స్ అనేవి 9 10 మొత్తం డిటర్మినర్స్తో కలిపి 10 రకాలు ఉంటాయి. 10 రకాలు ఉంటాయి అనుకోండి. ఓకేనా? నెంబర్, ఒపీనియన్, సైజు, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, అలాగే మెటీరియల్, పర్పస్, నౌన్. ఒకేసారి గుర్తుపెట్టుకోలేం, సగం సగం కోడ్గా గుర్తుపెట్టుకోండి. అలాగే కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ
ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్లో వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ బిట్ ఈజీ ఎలా ఉంటుందండి? NOSASCOMP నసాస్ కాంప్, వసాస్ కాంప్ అని రాసుకున్నా నో ప్రాబ్లం. టెక్స్ట్ బుక్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి, రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలైన మెయిన్ దానికి వస్తున్నాము. టాపిక్ టైప్స్ ఆఫ్ క్లాజెస్. ఒకే వీడియోలో నేను ఈ యాడ్జెక్టివ్స్ క్లాజెస్ ఒకేసారి చెప్తున్నాను, ఎందుకంటే ఈ రెండింటికి కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట. నౌన్ చెప్పొచ్చు, ప్రొనౌన్ చెప్పొచ్చు, యాడ్వర్బ్ చెప్పొచ్చు, యాడ్వర్బియల్ క్లాజ్ ఉంది. యాడ్వర్బ్ అంటే ఏంటి చెప్పొచ్చు, అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కనుక ఎలాగో యాడ్జెక్టివ్ యొక్క ఆర్డర్ అడుగుతున్నాడు. ఇందులో యాడ్జెక్టివ్ ఏది అని గుర్తించేదానికంటే దాని ఆర్డర్ టైప్ ఇస్తున్నాడు, అందువల్ల ఇది ముందు తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్లాజెస్లో ఫస్ట్ యాడ్జెక్టివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి నేర్చుకుందాం. సో యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇట్ హ్యాస్ ఏ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, డిస్క్రైబ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఓకేనా? ఇదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది. అలాగే యాడ్జెక్టివ్ క్లాజ్లో ఒక సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ఉంటుంది. డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అది దాన్ని వర్ణిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇట్ వర్క్స్ లైక్ ఎన్ యాడ్జెక్టివ్. సో ఈ క్లాజు ఒక డైరెక్ట్గా యాడ్జెక్టివ్ లాగానే పనిచేస్తుంది. ఓకేనా? డైరెక్ట్గా యాడ్జెక్టివ్ లాగే కనిపిస్తుంది. జనరల్గా చూడండి ఇక్కడ ఇస్తున్నాను, ఇవి చాలా ఇంపార్టెంట్ కోడ్స్. హూ, హూమ్, హూజ్, విచ్, దట్, వేర్, వెన్. ఈ వీటితోటే WH పదాలు ఉన్నాయి, వీటితోటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? దట్తో ఉంది కదా, కాదని అనుకుంటాం. ఓకేనా? ఈ పదాలతో స్టార్ట్ అవుతుంది. అయితే 2-3 మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కనుక జనరల్గా కోడ్స్ రూపంలో ఇవి గుర్తుంటుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎలాగ ఆన్సర్ చేయదని తర్వాత చూద్దాం. అయితే ఇది అవ్వడానికి, యాడ్జెక్టివ్ క్లాజ్ అవ్వడానికి మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. విచ్ వన్ ఏది, వాట్ కైండ్ ఏ రకమైనది, హౌ మనీ ఎన్ని, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి. క్వశ్చన్ చదవగానే విచ్ వన్ ఏది, వాట్ కైండ్ ఏ రకమైనది, అలాగే హౌ మనీ ఎన్ని, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే అది యాడ్జెక్టివ్ క్లాజ్. చాలా ఇంపార్టెంట్, ఎవరికి కూడా తెలియదు. ఈ రకమైన ప్రిపరేషన్ అనేది చేస్తే మనం ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా? విచ్ వన్ ఏది, వాట్ కైండ్ ఏ రకమైనది, హౌ మెనీ ఎన్ని. విచ్ వన్, వాట్ కైండ్, హౌ మెనీ, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ వేస్తే వచ్చేదే యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా? కామన్గా కొన్ని రిలేటివ్ వర్డ్స్ మనం యూజ్ చేసామని చెప్పాం కదా ఇందాక, హూ, హూమ్, హూజ్. సో హూ అంటే ఎవరికి తెలియచేస్తుంది? పీపుల్. సబ్జెక్ట్లో పీపుల్ ఉంటారు, లేదా ఒక బాయ్, గర్ల్, మ్యాన్, ఉమెన్ ఇలాంటివి ఉంటాయి. ద బాయ్ హూ ఈజ్ సింగింగ్. చూడండి ఇక్కడ హూతో కనెక్టెడ్ వర్డ్ ఉంది. హూ ఈజ్ సింగింగ్ ఇక్కడ విచ్ వన్, వాట్ కైండ్, హౌ మెనీ. విచ్ వన్ ఇక్కడ విచ్ వన్ సింగింగ్, ద బాయ్ ఈజ్ సింగింగ్. హూ ఈజ్ సింగింగ్ హియర్, హూ అంటే ఎవరు, ద బాయ్. ఓకేనా? హూ ఈజ్ సింగింగ్, ద బాయ్ ఈజ్ సింగింగ్. నెక్స్ట్ హూమ్, ఎవరు, పీపుల్, అది కూడా హూమ్ అన్న పీపుల్కి సంబంధించి. ద గర్ల్ హూమ్ ఐ మెట్, ఏ అమ్మాయిని కలిశాను ఆ అమ్మాయిని, ఎవరైతే కలిసానో ఆ అమ్మాయి గురించి. హూజ్ అంటే ఇది పొసెసివ్ వర్డ్, ఇది కూడా పర్సన్కి సంబంధించి. హూజ్ కార్ వాజ్ స్టోలెన్, ద మ్యాన్ హూజ్ కార్ వాజ్ స్టోలెన్, ఎవరి కార్ అయితే దొంగిలించబడిందో అతనే ఇతను. ఎవరినైతే కలిసానో ఆమె ఏమే, ఎవరైతే పాడుతున్నారో అతడే ఈ అబ్బాయి. సో ఇలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ విచ్ అంటే థింగ్స్కి లేదా యానిమల్స్కి వాడతాం. ద బుక్ విచ్ ఈజ్ న్యూ. ఓకేనా? ద పెన్ విచ్ ఈజ్ న్యూ, అది కొత్త పెన్ను. ఓకేనా? నెక్స్ట్ దట్ అంటే పీపుల్స్ లేదా థింగ్స్ కూడా వాడచ్చు. ఈ పీపుల్కి వాడమని అనుకుంటాం జనరల్గా, ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే దట్ తోటి ఇచ్చేస్తున్నాడు. ఓకేనా? ద పెన్ దట్ ఐ లాస్ట్, ద పీపుల్ దట్ దే
లాస్ట్ దేర్ కార్, వాళ్ళ కార్ పోయింది అని అంటాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వాడతాం. ద పీపుల్ హూ, అక్కడ పీపుల్ వచ్చేసరికి మళ్ళీ హూకి వెళ్ళిపోతాం. ద పీపుల్ హూ వెంట్ టు పార్క్, ద పీపుల్ హూ వెంట్ టు ద సినిమా, వీళ్ళే అని అంటాం. ఇలాంటివి దట్ తోటి వాడతాం, హూ తోటి కూడా ప్రజెంట్ చేస్తాం. ఇంకా దట్ ఎగ్జాంపుల్స్ వస్తాయి, చూద్దాం. నెక్స్ట్ వేర్, వేర్ అనేది ఒక ప్లేస్కి సంబంధించి. ద స్కూల్ వేర్ ఐ స్టడీ, ద స్కూల్ వేర్ ఐ స్టడీ, ఎక్కడైతే చదువుకున్నాను అదే స్కూల్. నెక్స్ట్ వెన్, టైంకి సంబంధించింది, తెలిసిందే. ద డే వెన్ వీ మెట్, ద డే వెన్ వీ మెట్. ఓకేనా. నెక్స్ట్ బిట్, హౌ టు ఐడెంటిఫై అన్ యాడ్జెక్టివ్ క్లాజ్, చాలా ఇంపార్టెంట్. యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి తెలుసుకునేతో పాటు ట్రిక్ చాలా ఇంపార్టెంట్. ఆ ట్రిక్కే ఇస్తున్నాను, స్టెప్ బై స్టెప్ మెథడ్ చెప్తాను చూడండి. ఫైండ్, ఒక నౌన్ కనిపెట్టాలి మనం. ఫస్ట్ సెంటెన్స్లో ఒక నౌన్ కనిపెట్టాలి. చూడండి, ద బుక్, ద పెన్, ద స్కూల్, ద డే, ఇది ఒక నౌన్. ఓకేనా. ఆస్క్ విచ్ వన్, మనలో మనమే అడగాలి. విచ్ వన్ ఇక్కడ స్కూల్, విచ్ వన్ ఇక్కడ పెన్, విచ్ వన్ ఇక్కడ బుక్, అలాగే విచ్ వన్ ఇక్కడ స్కూల్, విచ్ వన్ ఇక్కడ ద డే. చూడండి. నెక్స్ట్ ద ఆన్సర్ పార్ట్ ఈజ్ యాడ్జెక్టివ్ క్లాస్. విచ్ వన్, ద డే, ఏంటి ఆ రోజు. వెన్ వీ మెట్, ఆ రోజు కలిసాం. వేర్ ఐ స్టడీ, ద స్కూల్, ఎక్కడ చదువుకున్నాం, ఆ స్కూల్లో చదువుకున్నాం. దట్ ఐ లాస్ట్, ఏం పోయింది, ద పెన్ పోయింది. సో విచ్ వన్, ఏది అనే క్వశ్చన్కి మనం ఆన్సర్ అయితే ఏదైతే ఉందో దాన్ని యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ద బాయ్ హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్ ఈజ్ మై బ్రదర్, ఇక్కడ హూ వచ్చింది కదా, రిలేటివ్ ప్రొనౌన్. ఎవరి గురించి, ద బాయ్ గురించి చెప్తుంది. సో ఇక్కడ హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్, విచ్ వన్, నౌన్. యాడ్జెక్టివ్ క్లాజ్ ఏంటి, హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్, ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా యాడ్జెక్టివ్ క్లాజ్. విచ్ వన్, ఏంటి వేసుకున్నాడు, హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్, ద బాయ్ వేసుకున్నాడు. హూ ఈజ్ వేరింగ్ బ్లూ షర్ట్, ద బాయ్ వేసుకున్నాడు. అందుకే ఈ హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. ఏంటి, విచ్ వన్, వాట్ కైండ్, హౌ మెనీ, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలి. విచ్ వన్, ఎవరు వేసుకున్నారు, ద బాయ్ వేసుకున్నాడు. దట్ యూ గేవ్ మీ, ఐ లైక్ దట్ బుక్, దట్ యూ గేవ్ మీ అంటే నువ్వు అది ఇచ్చావు, ఏది ఇచ్చావు, బుక్ ఇచ్చావు. నువ్వు అది ఇచ్చావు, ఏంటి ఇచ్చావు, బుక్ ఇచ్చావు. నెక్స్ట్ చూడండి, అందుకే ఏమి ఇచ్చావు, దట్ యూ గేవ్ మీ, అది నాకు ఇచ్చావు, అదే యాడ్జెక్టివ్ అన్నమాట. వేర్ గాంధీజీ స్టేడ్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ గాంధీజీ స్టేడ్, ఎక్కడ, అది ఆ హౌస్లోనే. గాంధీజీ ఎక్కడ స్టే అయ్యాడు, ఆ హౌస్లోనే. సో ఈ విధంగా మనం గుర్తుపట్టాలి. ఓకేనా. యాడ్జెక్టివ్ క్లాజ్ ఎక్కడ, ఏంటి, వేర్ గాంధీజీ స్టేడ్. షీ మెట్ ఎ గర్ల్ హూజ్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్, సో ఆమె కలిసింది. ఎవరిని కలిసింది ఆమె, హూజ్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. సో హూజ్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్, హూజ్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. ఇక్కడ ఎవరి ఫాదర్ డాక్టర్, ఆమె ఫాదర్ డాక్టర్. షీ మెట్ ఎ గర్ల్, ఒక అమ్మాయిని కలిసింది, ఆ అమ్మాయి యొక్క ఫాదర్ ఒక డాక్టర్ అన్నమాట. ఎవరు కలిశారు, ఆమె. ఈ హూజ్ ఫాదర్ ఈ డాక్టర్, ఏ గర్ల్స్ ఫాదర్ అన్నమాట. ఇక్కడ నౌన్ గర్ల్. ఓకేనా. అలా మనం ఒక నౌన్ హూజ్, విచ్ వన్ లేదా చూడండి, విచ్ వన్ లేదా వాట్ కైండ్ ఆఫ్ లేదా హౌ మెనీ అనే ఆన్సర్లు వస్తే మనం వాటికి ఏమవుతుంది, యాడ్జెక్టివ్ క్లాజ్ అవుద్ది. ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇలా నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, an adjective clause ఆల్వేస్ కమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ నౌన్. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థం అవ్వకపోయినా ఒక నౌన్ యొక్క వెంటనే వస్తుంది, అలాగే ఆ నౌన్ గురించి చెప్తుంది. ఏంటి, యాడ్జెక్టివ్ క్లాజ్. హూ లివ్స్ నెక్స్ట్, మై ఫ్రెండ్. చూడండి, మై ఫ్రెండ్. నెక్స్ట్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్, ద బాయ్. చూడండి, ఈ బాయ్ అనేది నౌన్కి వెంటనే వస్తుంది కనుక ఇది
యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ చూద్దాం. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి చూద్దాం. యాడ్జెక్టివ్ ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండకపోవచ్చు కానీ వెర్బ్ ఉంటుంది. కానీ యాడ్జెక్టివ్ క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. క్లాజ్ అంటేనే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉండాలి. కానీ ఫ్రేజ్ అంటే యాడ్జెక్టివ్ ఉండొచ్చు, వెర్బ్ ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ మాత్రం ఉండదు. ద మ్యాన్ ఇన్ బ్లూ షర్ట్, ద మ్యాన్ ఇన్ బ్లూ షర్ట్, ద మ్యాన్ హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్. చూడండి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ద మ్యాన్ ఇన్ బ్లూ షర్ట్ అని అన్నాం. ఓకేనా? అక్కడ ద మ్యాన్ ఇన్ బ్లూ షర్ట్ అనేది యాడ్జెక్టివ్ ఫ్రేజ్. అలాగే ద మ్యాన్ హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్, చూడండి హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్, ద మ్యాన్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. కానీ ఇక్కడ ద మ్యాన్ ఇన్ బ్లూ షర్ట్ అక్కడ మరి సబ్జెక్ట్ లేదు, డైరెక్ట్గా వెర్బ్లోనే ఉన్నది ఇక్కడ ఆన్సర్. అక్కడ వెర్బ్ ఎక్కడ ఉంది అని అనుకో, అతను షర్ట్ వేసుకున్నాడు, షర్టు వేసుకునే అతను అన్నాడు, అంతేగాని ఇంకేం లేదు. అక్కడ నో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది అంతే. ద మ్యాన్ హూ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్, ఇక్కడ చూడండి ఇక్కడ ద మ్యాన్ ఉంది, హూ కనెక్టర్ ఉంది, ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్ అని ఉంది. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉన్నాయి. మనం ఎంసీక్యూస్ చూసేటప్పుడు హూ, విచ్, దట్, హూజ్, వేర్, వెన్ ఇలాంటి పదాలు చూసేయండి. అది దానికి ముందు ఒక నౌన్ ఉందా లేదా చెక్ చేసేయండి. అలాగే ఇట్ మస్ట్ హ్యావ్ ఏ వెర్బ్, తర్వాత వీటితోటి ఒక వెర్బ్ ఉండాలి. ఇక్కడ చూడు హూ ఉంది కదా, హూ ఉంది కదా, హూతో వేరింగ్ ఒక వెర్బ్ ఉంది. అలాగనమాట హూకు ముందు నౌన్ ఉండాలి, ఆ హూ పక్కనే మళ్ళీ ఒక వెర్బ్ ఉండాలి. ఈజ్ వేరింగ్ అనేది ఒక వెర్బ్. నెక్స్ట్ నౌన్ క్లాజ్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి. నౌన్ క్లాజ్ అంటే ఏంటి, ఇది కూడా ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్టు వెర్బ్ కలిగి ఉంటుంది. అది ఆ సెంటెన్స్ ఏమో నౌన్కి వర్క్ చేయాలి. అంటే మనం అడిగితే నౌన్ ఎవరికి, ఏమిటి, ఎవరు, ఏమిటి అని అడిగితే నౌన్ అని చెప్పాలి ఆన్సర్. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్. చూడండి చాలా ఇంపార్టెంట్, ఇక్కడే అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్. నౌన్ క్లాజ్లో సబ్జెక్టు ప్లేస్లో ఉన్న నౌన్ క్లాజ్ ఏది, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న నౌన్ క్లాజ్ ఏది, అలాగే కాంప్లిమెంట్ ప్లేస్లో ఉన్న నౌన్ క్లాజ్ని ఈ క్రింది వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. అంతేగాని కలపండి ఇలాంటివి అడగట్లేదు. అందువల్ల ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, నౌన్ క్లాజ్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్. చూడండి జనరల్గా మన బిట్స్లో ఎక్కువగా వచ్చేవి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లోనే వస్తున్నాయి, కానీ కాంప్లిమెంట్ మీద ఇంకా బిట్ రావట్లేదు. ఏమో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో రావచ్చేమో. అర్థమవుతుందా? నెక్స్ట్ అయితే ఈ నౌన్ క్లాజు ఒక 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఏంటది, వాట్ ఏమిటి అని అంటే దాని ఆన్సర్ నౌన్ అయి ఉండాలి. హూ ఎవరు అంటే దాని ఆన్సర్ నౌన్ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని కామన్గా నౌన్ క్లాజ్లో అంటే గుర్తుపట్టగలే కొన్ని వాక్యాలు ఉన్నాయి. చూడండి దట్ సేమ్ యాడ్జెక్టివ్ క్లాజ్లానే ఉంటాయి, ఎందుకంటే నౌన్కి పక్కనే కదా యాడ్జెక్టివ్ క్లాజ్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. కాకపోతే వాట్, హూ అనే క్వశ్చన్ వేసేసరికి మాత్రం నౌన్ రావాలి ఆన్సర్. ఇందాక ఏం క్వశ్చన్స్ వేయమని చెప్పాము మనం, ఏం క్వశ్చన్స్ వేయమని ఒకసారి గుర్తు చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ ఏమి వేయాలి, విచ్ వన్ ఏంది, వాట్ కైండ్ ఏ రకము, హౌ మెనీ ఎన్ని అని అంటే అక్కడ యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఎవరు, ఏమిటి అని క్వశ్చన్ వేస్తే మాత్రం వచ్చే ఆన్సరే నౌన్ క్లాజ్. దట్ స్టేట్మెంట్లో తెలియజేస్తుంది, దట్ అనేది స్టేట్మెంట్ తెలియజేస్తుంది. అలాగే స్టేట్మెంట్ను మనం కలపడానికి లేదా దాన్ని చెప్పడానికి కూడా దట్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. సో హీ ఈజ్ ఆనెస్ట్. హూ ఈజ్ హానెస్ట్, హీ ఈజ్ హానెస్ట్. అలాగే వాట్ ఏంటి, అతను ఒక ఆనెస్ట్. ఏంటి విషయం అంటే అతను ఒక ఆనెస్ట్ మ్యాన్ అని.
నెక్స్ట్ వాట్, ఇది థింగ్స్ గురించి తెలియచేస్తుంది. ఏంటి అంటే ఏదో ఒక విషయం గురించి చెప్తుంది. ఐ డోంట్ నో వాట్ హీ వాంట్స్, అతనికి ఏం కావాలో నాకు తెలియదు. ఏం కావాలి, వాట్ ఏంటి, అతనికి ఏం కావాలి, ఐ డోంట్ నో వాట్ హీ వాంట్స్, ఏం కోరుకుంటున్నాడు, ఏదో విషయాన్ని అనమాట, కానీ మనకు తెలియదు. సో ఇక్కడ థింగ్స్ని అది రిఫర్ చేస్తుంది. హూ లేదా హూమ్ పర్సన్స్ రిఫర్ చేస్తుంది. టెల్ మీ హూ కేమ్ లేట్, హూ కేమ్ లేట్, హూ కేమ్ లేట్ ఎవరు, ఎవరు లేట్గా వచ్చారు చెప్పండి అని అంటాం. హూ కేమ్ లేట్ అనేది పర్సన్ని రిఫర్ చేస్తుంది, అందువల్ల అదొక నౌన్ క్లాస్. హూజ్ బుక్స్ దిస్ ఈజ్, ఈ బుక్ ఎవరిది, హూజ్ బుక్ ఈజ్ దిస్ అంటాం క్వశ్చన్ అయితే. కానీ అసర్టివ్ సెంటెన్స్ అయితే ఐ నో హూజ్ బుక్ దిస్ ఈజ్ అని చెప్పాలి. ఈ బుక్ ఎవరిదో నాకు తెలుసు అని. ఇది పొసెసివ్, హూజ్ అనేది పొసెసివ్ ఫామ్ తెలుసు కదా. హూజ్, హూ అంటే హూ అనేది ఒక ప్రొనౌన్, దానికి పొసెసివ్ హూజ్, ఓకేనా, అదొక పొసెసివ్. నెక్స్ట్ విచ్ అనేది ఒక చాయిస్, విచ్ కూడా నౌన్ క్లాజ్ని తెలియచేస్తుంది. విచ్ డ్రెస్ యు వాంట్, ఏ డ్రెస్ మీకు కావాలి ఎంచుకోండి, అదొక చాయిస్, ఇది కూడా ఒక నౌనే. వెదర్ లేదా ఇఫ్, ఎస్ నో క్వశ్చన్స్ చెప్తాయి. వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్, సే ఎస్ ఆర్ నో అంటాం. వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్, సే ఎస్ ఆర్ నో. లేదా వెదర్ హీ విల్ కమ్, ఐ డోంట్ నో, ఐ డోంట్ నో నాకు తెలీదు అతను వస్తున్నాడో లేదో. హూ విల్ కమ్, అతను, ఓకేనా, ఐ డోంట్ నో. వెన్, వేర్, వై, ఇన్ఫర్మేషన్, టెల్ మీ వేర్ షీ లివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ తెలియచేయాలనుకో, వాటికి కూడా మనం వెన్, వేర్, వై, హౌ, చూడండి ఈ పదాలు ఇన్ఫర్మేషన్ తెలియచేస్తాయి. ఈ వర్డ్స్ ఇన్ఫర్మేషన్. వెన్ ఎప్పుడు, ఏదో టైంలో, ఎక్కడ ఏదో ప్లేస్లో చెప్తుంది, టైము ప్లేస్. నెక్స్ట్ వై ఎందుకు అంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. హౌ ఎలా అంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ వేర్ షీ లివ్స్, వేర్ షీ లివ్స్ ఎక్కడ నివసిస్తున్నారు అనే ఈ పార్ట్ మనకి నౌన్ క్లాజ్ అవుతుంది. వేర్ షీ లివ్స్ ఎక్కడ, చూడండి ఇవన్నీ కూడా ఈ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కోడ్స్ ద్వారానే మనం నౌన్ క్లాజ్ తెలియచేయచ్చు, ఓకేనా. హూ లేదా వాట్, ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తే అయితే వాట్ క్వశ్చన్కే ఆన్సర్ రావాలి, హూ క్వశ్చన్కే ఆన్సర్ రావాలి. ఇక్కడ ఏముంది, వేర్ షీ లివ్స్, హూ లివ్స్, షీ లివ్స్, అక్కడ హూ ఎవరు అనేది అక్కడ ఆమె అనే క్వశ్చన్ వేస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది, ఎక్కడ నివసిస్తున్నారో ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది. వేర్ షీ లివ్స్ దేర్, అక్కడ ఇక్కడ హైదరాబాద్ అని వస్తుంది అనమాట. వేర్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్, వేర్ షీ లివ్స్ ఇన్ విశాఖపట్నం, ఇలాంటివి తెలియజేస్తుంది. సో ఇవి నౌన్ క్లాజ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. దయచేసి చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవే ఒకేసారి ఇన్ని క్లాసులు చెప్పినా సరే కన్ఫ్యూజ్ అవుతాము, కానీ తప్పదు కొన్ని విషయాల్లో మాత్రం. నెక్స్ట్ వీక్ మరి నౌన్ క్లాజ్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇన్ని గుర్తుపెట్టుకోవాలా సార్ అని ఎగ్జామ్ ఎలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ వెర్బ్ గుర్తించాలి. సో మెయిన్ సెంటెన్స్లో వెర్బ్ గుర్తించాలి. నెక్స్ట్ వాట్, హూ, వెర్బ్ తర్వాత మనం వాట్, హూ అని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఆన్సర్ పార్టే నౌన్ క్లాజ్, దాని యొక్క ఆన్సర్ పార్టే నౌన్ క్లాజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఐ నో దట్ హీఈస్ ఆనెస్ట్ అని ఉందా. ఐ నో అంటే నాకు తెలుసు, ఇన్ఫర్మేషన్ కదా. వాట్ హీ నో, హీఈస్ ఆనెస్ట్, చూడండి ఏం తెలుసు, అతను ఒక నిజాయితీ పరుడు, ఓకేనా, అర్థమవుతుందా. అందుకే దట్ హీ నోస్ ఈజ్ ఆనెస్ట్ అనేది నౌన్ క్లాజ్ అవుతుంది. ఇది ఆబ్జెక్టివ్ ప్లేస్లో సబ్జెక్టివ్ ప్లేస్లో ఉందంటే చూడండి, దట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కనుక ఇది ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది. ఇవే గుర్తించమంటున్నాడు. ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉన్న నౌన్ క్లాజ్ గుర్తించు, ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉన్న యాడ్జెక్టివ్ క్లాజ్ గుర్తించు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వాట్ హీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్, సర్ప్రైజ్డ్. ఇప్పుడు మనకి ఏం చెప్పాడు రూలు, ఫస్ట్ వెర్బ్ తీసుకో, ఈ వెర్బ్ తీసుకొని వాట్ కానీ హూ కానీ చేయమన్నాడు.
సర్ప్రైజ్డ్ అంటే థింగ్స్ కాదు కదా, పర్సన్. పర్సన్ ఏంటి? హూ హూ సర్ప్రైజ్, ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్డ్. అందుకే ఇక్కడ లేదా వాట్ సర్ప్రైజెస్, అతను ఏం చెప్పాడో అది, అతను ఏంటి చెప్పాడో, వాట్ సర్ప్రైజెస్, ఏది సర్ప్రైజ్ని గురి చేసింది అంటే వాట్ హీ సెడ్, అతను ఏం చెప్పాడో అది సర్ప్రైజ్ గురి చేసింది, అంతేగాని హూ సర్ప్రైజ్డ్ కాదు. ఇక్కడ వాట్ హీ సెడ్ అనేది ఇక్కడ నౌన్ క్లాస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్లో ఆబ్జెక్టివ్ కేసులో ఉంది హీఈస్ ఆనెస్ట్ అనేది, ఇది ఒక నౌన్ క్లాజు. ఇది దట్కి రైట్ సైడ్ ఉంది కనుక ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ చూడండి, వాట్ హీ సెడ్ అనేది ఫస్ట్లో ఉంది, అందువల్ల ఇది సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది. ఇలా మనం గుర్తించాలన్నమాట. ఎప్పుడు కూడా వాట్, హూ, దట్ ఇలాంటి ప్లేసులతోటే, అలాంటి కనెక్టర్లతోటే ఉంటాయి అన్నమాట క్లాజెస్ ఎప్పుడు కూడా. నెక్స్ట్, షీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్. వేర్ ఐ వాజ్ గోయింగ్, వేర్ ఇందా చెప్పాను. వేర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్, ప్లేస్ కదా, ఒక ప్లేస్ వచ్చింది కనుక వేర్ ఐ వాజ్ గోయింగ్ అనేది ఒక నౌన్ క్లాస్ చెప్పారు, అంతే కదా. ప్లేస్ అనేది ఒక నౌన్. వేర్ ఐ వాజ్ గోయింగ్ ఏదో ప్లేస్ చెప్తాం కదా, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. నెక్స్ట్ బిట్, ద ట్రూత్ ఈజ్ దట్ ఉంది మన కనెక్టర్, దట్ పక్కనే చూడండి, హీ వాజ్ అబ్సెంట్. చూడండి, ద ట్రూత్ ఈజ్ దట్, నిజమేంటి, అతను ఆబ్సెంట్ అయ్యాడు. దట్ హీ వాజ్ ఆబ్సెంట్, హూ ఆబ్సెంట్, హీ వాజ్ ఆబ్సెంట్. ఓకేనా, లేదా ఇన్ఫర్మేషన్, ఇక్కడ దట్ అనేది ఇన్ఫర్మేషన్ ఏంటి, హీ వాజ్ ఆబ్సెంట్. ఇక్కడ ఇన్ఫర్మేషన్, దీన్నే మనం కాంప్లిమెంట్ అని పిలుస్తాం, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు దీన్ని. ఓకేనా, ద ట్రూత్ ఈజ్ దట్ హీ వాజ్ ఆబ్సెంట్ అనేది ఒక కాంప్లిమెంట్, ఆబ్సెంట్ ప్రెజెంట్ అనేది ఒక కాంప్లిమెంట్. సో నౌన్ క్లాజు కాంప్లిమెంట్లో ఉండడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ద ట్రూత్ ఈజ్ దట్ హీ వాజ్ ఆబ్సెంట్. నెక్స్ట్, ఈ పొజిషన్ ఆఫ్ ఎ నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్టివ్ ప్లేస్లో ఉండాలని చెప్పాను, లేదా ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటుందని చెప్పాను, అలాగే కాంప్లిమెంట్ ప్లేస్లో ఉంటుందని. ఎక్స్ట్రా కూడా ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. బ్లాక్ లెటర్స్తో బోల్డ్స్తో చేస్తున్నాయి చూడండి. ఇది సబ్జెక్టివ్ కేసు, ఇది ఆబ్జెక్టివ్ కేసు, ఇది కాంప్లిమెంట్ కేసు. కాంప్లిమెంట్ ఏంటి, అతను గెలిచాడు, అతను ఆబ్సెంట్ అయ్యాడు, అతను ప్రెజెంట్ అయ్యాడు, అదొక కాంప్లిమెంట్ అన్నమాట. అర్థమవుతుందా? సో అలాంటివి మనం జస్ట్ గుర్తించాలి. అది గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, నౌన్ క్లాజ్కి యాడ్జెక్టివ్ క్లాజ్కి జస్ట్ డిఫరెన్స్ చూద్దాం. నౌన్ క్లాజ్ అనేది ఒక నౌన్కే క్వశ్చన్ చేసుకుంటే ఒక నౌన్ ఆన్సర్ వస్తుంది. కానీ యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది అది ఒక నౌన్ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తుంది, నౌన్ని వర్ణిస్తుంది అనమాట. అర్థమవుతుందా? నౌన్ని వర్ణిస్తుంది అనమాట. అది మెయిన్ డిఫరెన్స్. నౌన్ క్లాజ్ అంటే అదొక నౌన్, ఆ క్లాజు ఒక నౌన్ లాగా యాక్టింగ్ చేస్తుంది. చూడండి, దట్ హీ విల్ విన్, ఇది ఒక నౌన్ లాగా యాక్టింగ్ చేస్తుంది. షీ ఈజ్ రైట్, ఇది ఒక నౌన్ లాగా యాక్టింగ్ చేస్తుంది. హూ ఈజ్ రైట్, షీ ఈజ్ రైట్ అని అలాగా. నెక్స్ట్, నౌన్ క్లాస్కి యాడ్జెక్టివ్ క్లాస్కి ఇంకా ఏంటంటే ఆన్సర్స్లో వాట్, హూ అనేది క్వశ్చన్స్కి వేస్తే వస్తాయి ఆన్సర్. అలా కాకుండా విచ్, వాట్ కైండ్ అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ వేస్తే యాడ్జెక్టివ్ క్లాస్. విచ్ కానీ, వాట్ కైండ్ ఆఫ్, హౌ మెనీ, ఇంకోటి చెప్పాను ఏంటది, హౌ మెనీ. ఇవి కూడా వాటి క్వశ్చన్స్కి హౌ మెనీ, ఎన్ని అని అంటే చాలు, మీరు యాడ్జెక్టివ్ క్లాజ్ అని రాసివచ్చు. ఎలాంటి రకమైనది, ఆ క్లాజ్లో ఎలాంటి రకమైనది ఉన్నా సరే అది యాడ్జెక్టివ్ క్లాజే. ఆ క్లాజ్లో విచ్, ఏది అని అంటే అదే అని ఆన్సర్ రావాలన్నమాట. అలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో వాట్ హీ వాంట్స్ అనేది ఒక వాట్తో స్టార్ట్ అయింది చూసారా, అది నౌన్ క్లాజ్. ద బాయ్ హూ ఈజ్ క్రయింగ్, ఇది ద బాయ్ హూ ఈజ్ క్రయింగ్ ఇక్కడ ద బాయ్ ఈజ్ క్రయింగ్. ద బాయ్ ఏం చేస్తుంది, క్రై చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ క్లాస్. సో కామన్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. ఐ డోంట్ నో
దట్ వేర్ హీ లివ్స్ అని అన్నా. సో ఐ డోంట్ నో దట్ వేర్ హీ లివ్స్, ఇది దీని మీద క్వశ్చన్ పడుతుంది ఎక్కువగా. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్ అన్నది. దట్ అనేది వాడకూడదు, వేర్ కానీ దట్ కానీ ఏదో ఒకటి వాడాలి. లివింగ్ అనేది ఒక ప్లేస్ కనుక వేర్ అనేది వాడాలి. మరి మళ్ళీ దట్ మనం వాడాల్సిన అవసరం లేదు. హీ ఆస్క్డ్ దట్ వాట్ ఐ వాంట్, చూడండి దట్ వాట్ ఇలాంటివి రెండు పక్క పక్కనే మనం రాయకూడదు. హీ ఆస్క్డ్ వాట్ ఐ వాంట్. ఓకేనా. ఇక్కడ వేర్ ప్లేస్ వచ్చింది కనుక ఇది ఒక నౌన్ క్లాస్. వాట్ ఐ వాంట్ ఇది వాట్ వచ్చింది కనుక ఇది ఒక నౌన్ క్లాస్. క్విక్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ యొక్క టిప్ చూద్దాం. సంథింగ్, సమ్వన్ అని వస్తే మాత్రం ఇఫ్ ద క్లాజ్ కెన్ బి రీప్లేస్డ్ బై సంథింగ్, సమ్వన్, ఏదైనా ఒక విషయాన్ని కానీ ప్లేస్ కానీ వస్తువుని కానీ లేదా ఒక వ్యక్తిని కానీ రీప్లేస్ చేస్తే అదే నౌన్ క్లాజ్ అన్న. మీకేం మరలేదు. వాట్ ఐ వాంట్ అదొక సంథింగ్. నెక్స్ట్ వేర్ హీ లివ్స్, వేర్ అదొక ప్లేస్. ఓకేనా, అదొక ప్లేస్, అందువల్ల నౌన్ క్లాజ్ అయింది. ఓకే, ఇక్కడ వరకు మనం నౌన్ క్లాజు ఫస్ట్ యాడ్జెక్టివ్ క్లాజ్ చెప్పుకున్నాం, తర్వాత నౌన్ క్లాజు చెప్పుకున్నాం. అలాగే యాడ్జెక్టివ్ క్లాజ్ని నౌన్ క్లాజ్ని ఎలా గుర్తించాలో చెప్పాను కూడా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటల్లో మీరు నోట్స్ రాసుకొని 2-3 టైమ్స్ అలాగే జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా నౌన్ క్లాజ్ని యాడ్జెక్టివ్ క్లాజ్ని మనం ఐడెంటిఫై చేయాలి. క్విక్ టిప్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, ప్రతి దానికి కూడా ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజ్. యాడ్వర్బియల్ క్లాజ్ అంటే an adverbial clause is a group of words, కొన్ని వర్డ్స్తో కలిగి ఉంటాయి. అందులో సబ్జెక్ట్ వెర్బ్ ఉండాలి, అదొక యాడ్వర్బ్ లాగా పనిచేయాలి. అలాగే ఒక వెర్బ్ని మాడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది, లేదా మరొక యాడ్వర్బ్ని మాడిఫై చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తించడం చాలా కష్టం. ఒక వెర్బ్ని మాడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది, అలాగే అనదర్ యాడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది. సో అలాగే ఈ క్లాజ్ మనకి ఏం తెలియచేస్తుంది అంటే వెన్, వేర్, వై, హౌ ఆఫెన్. సో ఎలాంటి కండిషన్లో ఉన్నది అని కూడా తెలియచేస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎన్నిసార్లు, హౌ ఆఫెన్ ఎన్నిసార్లు, అలాగే ఏ కండిషన్లో, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు వేసేదే యాడ్వర్బియల్ క్లాజ్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది ఏ కండిషన్లో చెప్తుంది అని మాత్రం ఆన్సర్ చేస్తుంది. చూడండి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది చెప్తుంది, కానీ ఎక్కడ చెప్తే అది నౌన్ క్లాజ్, కానీ ఏ విధంగా అండర్ వాట్ కండిషన్, అది ఏ కండిషన్లో చెప్తుందా అనేది మనం గుర్తించాలి. సపోజ్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, he walks speedily. The car drives, he drives the car slowly. ఆ యొక్క యాక్షన్ ఎలా ఉంది, హౌ. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ వేసేది మనం యాడ్వర్బియల్ క్లాజ్. యాడ్వర్బియల్ క్లాజ్కి నోట్స్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఎప్పుడు అనేదానికి ఆన్సర్ ఇస్తుంది, ఎక్కడ అనేదానికి ఆన్సర్ ఇస్తుంది, ఎందుకు అనేదానికి ఆన్సర్ ఇస్తుంది. ఆ క్లాజ్ అనమాట, ఏమిస్తుంది, క్లాజ్ అనమాట. అండర్ వాట్ కండిషన్, అది ఏదో ఒక సిచ్యువేషన్ లేదా కండిషన్లో మాత్రం ఆన్సర్ చెప్తుంది. ఎప్పుడు, ఎందుకు, ఎలాగా అనేది ఒక కండిషన్లో చెప్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ మనం చేస్తే కానీ వాడలేము. ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఎలా గుర్తించాలి, ఫస్ట్ మెయిన్ వెర్బ్ని గుర్తించాలి. ఎక్కువ ఈ 3 క్లాజ్ అంటేనే వెర్బ్ గుర్తించాలి. స్టార్టింగ్లో మనం వెర్బ్ని గుర్తించిన తర్వాత వెన్, వై, వేర్ దాని యొక్క కండిషన్ గుర్తించండి. వెన్, వై, వేర్, హౌ ప్లస్ కండిషన్ ఏదో ఒకటి ఉంటుంది. ఆన్సర్ పార్ట్ ఈజ్ ద యాడ్వర్బియల్ క్లాజ్. ఈ క్వశ్చన్స్ వేసుకుంటే ఏ ఆన్సర్ అక్కడ కనిపిస్తుందో దాన్ని మనం యాడ్వర్బియల్ క్లాజ్గా గుర్తించాలి. ఓకేనా, ఎగ్జాంపుల్తో మీకు ఈజీగా అర్థమవుతుంది.
మరి యాడ్వర్బియల్ క్లాజ్కి ఎటువంటి రకమైన వర్డ్స్ ఉపయోగిస్తాము రాయడానికి? యాడ్వర్బియల్ క్లాజ్ రాయడానికి ఎటువంటి వర్డ్స్ ఉపయోగిస్తామంటే, టైంకి సంబంధించింది అనుకో వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, అంటిల్, సిన్స్. చూడండి ఇవన్నీ టైం కోడ్స్ అయ్యి. ప్లేస్ కావాలనుకో తెలిసిందే, వేరు, వేరెవర్, ఎక్కడైనా సరే. ఓకేనా? ఎక్కడైనా సరే. అదొక రీజన్ అనుకో, బికాజ్, యాజ్, సిన్స్, బికాజ్, యాజ్, సిన్స్, బికాజ్. ఇవి ఒక రీజన్కి సంబంధించిన యాడ్వర్బ్స్. నెక్స్ట్ పర్పస్, ఉద్దేశాన్ని తెలియదు. సో దట్, ఇన్ ఆర్డర్ దట్, ఇలాంటి పదాలు వస్తాయి అన్నమాట. ఇదొక ఉద్దేశం. కండిషన్, ఇఫ్, అన్లెస్, తెలుసు కదా, ప్రొవైడెడ్ దట్, ఇదొక కండిషన్. నువ్వు ఇస్తే నేను ఇంకోటి ఇస్తాను, నువ్వు వెళ్ళకపోతే అన్లెస్ యు గో యూ విల్ మిస్ ద బస్, వెళ్ళకపోతే మిస్ ద బస్. ఇది కండిషన్ అనమాట. రిజల్ట్, సో దట్ ఒకేసారి ఉపయోగించాలి. సో దట్ అని ఒకేసారి ఉపయోగించాలి, అది రిజల్ట్ని తెలియజేస్తుంది. కన్సెషన్ అంటే దో, ఆల్దో, ఈవెన్ దో, అయినప్పటికీ, చేసినప్పటికీ అని వస్తాయన్నమాట. కంపారిజన్, దేను, యాజ్, సో కంపారిజన్ చేస్తాం. కంపారిజన్లో కూడా మనం యాడ్వర్బియల్ క్లాజ్ ఉందని గుర్తుపెట్టుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు కానీ ఈ వర్డ్స్ కానీ ఎక్కడున్నా సరే అది యాడ్వర్బియల్ క్లాజ్లో గుర్తిస్తాము. ఓకేనా? చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక టైం అయితే యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం. ఎలాగే టైం అంటే ఏది చెప్పాను, వెన్, వైల్, ఓకేనా, బట్, సారీ, బిఫోర్, ఆఫ్టర్, టిల్, అంటిల్, సిన్స్, ఇవి టైం కోడ్స్ అనమాట. ఇవి ఇందులో ఏదో ఒకటి ఉంటుంది చూడండి. వెన్ ఉంది, ఎప్పుడు an action happens. it tells when an action happens, ఎప్పుడు ఆ యాక్షన్ జరిగిందో చెప్తుంది. దాన్ని టైంకి సంబంధించిన యాడ్వర్బియల్ క్లాస్. వెన్ ద బెల్ ర్యాంగ్, చూడండి, వెన్ ద బెల్ ర్యాంగ్, బెల్ కొట్టే టైము, అక్కడ సమయం చెప్పింది కనుక ఇది యాడ్వర్బియల్ క్లాస్. ఐ విల్ వెయిట్ అంటిల్ యు కమ్, నువ్వు వచ్చేనంత వరకు నేను వెయిట్ చేస్తాను. వచ్చినంత వరకు టైం చెప్తుంది. సో ఇది యాడ్వర్బియల్ క్లాస్. ఒక ప్లేస్ గురించి అయితే ఎలా చెప్తుంది, సిట్ వేర్ యు లైక్, మీకు ఇష్టమే ఇచ్చిన చోట కూర్చో అంటాం. సిట్ వేర్ యు లైక్, వేర్ అనేది ఇక్కడ ఎక్కడ అనేది తెలియజేస్తుంది. అలాగే వేర్ ద రోడ్స్ ఎండ్స్, ఎక్కడైతే ఎండ్ అయిపోతాయో వి వెంట్, అంతవరకు వెళ్ళాము అని అంటాం. వేర్ అదొక ప్లేస్కి సంబంధించి. చూడండి ఇక్కడ కండిషన్ చెప్తుంది, అంతవరకు వెళ్ళాము అంటే ఇక్కడ వెర్బ్ని కూడా మాడిఫై చేసింది అనమాట. నెక్స్ట్ టెల్స్ వై, ఎందుకు అనే దానికి కూడా ఒక రీజన్ చెప్తుంది. బికాజ్ ఈ వాజ్ ఇల్, ఈ స్టేడ్ ఎట్ హోమ్, అతను ఇంటి దగ్గరే ఉన్నాడు. కారణం ఏంటి, ఈ వాజ్ ఇల్, అతనికి జబ్బు జరిగింది. ఓకేనా? ఎందుకు, వై క్వశ్చన్ వేస్తే ఏమొస్తుంది, అతనికి జబ్బు లేదా జ్వరం. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, చూడండి టైం కోడ్, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, ఇది ఒక రీజన్. అతను వర్షం పడుతుంది, వై క్యాన్సిల్డ్ ద ట్రిప్, వై క్యాన్సిల్ ద ట్రిప్, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్. ఇది కారణం అనేది ఒక రీజన్ అనేది తెలియచేస్తుంది. రీజన్ ఇంకదే కొన్ని వర్డ్స్ ఏంటి, బికాజ్, సిన్స్, యాజ్, ఆ పదాలు వస్తే చాలా, అవి యాడ్వర్బియల్ క్లాజ్లే. నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ పర్పస్. చూడండి పర్పస్ అంటే ఏదో ఒక ఉద్దేశం. హీ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ కుడ్ పాస్. ఓకేనా? అతను పాస్ అవ్వాలి, ఆ ఉద్దేశంతో అతను హార్డ్ వర్క్ చేశాడు. అదొక పర్పస్ని తెలియజేస్తుంది. సో దట్ హీ కుడ్ పాస్. నెక్స్ట్ హీ వర్క్డ్ హార్డ్, ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ హీ విల్ పాస్ అనేది, ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ అనేది కూడా క్లాజ్ ఆఫ్ కండిషన్ ఇక్కడ వస్తుంది. చూడండి నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అంట. ఇఫ్ ఉందనుకో కండిషన్, ఇది ఖచ్చితంగా ఇఫ్, అన్లెస్. ఓకేనా? పాస్ లేదనుకో నువ్వు ఎంటర్ అవ్వలేవు, హార్డ్ వర్క్ చేయకపోతే నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఇలాంటి కండిషన్ క్లాజ్ ఉంటే అది యాడ్వర్బియల్ క్లాజ్లే. కండిషన్ క్లాజులన్నీ యాడ్వర్బియల్ క్లాజ్లే. ఓకేనా? యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ అంటే ఏం చెప్పాం, సో దట్ అలాంటివి వస్తాయి అన్నమాట.
హీ వాజ్ సో టైర్డ్ దట్ ఈ ఫెల్ అస్లీప్. సో టైర్డ్ దట్, ఇక్కడ చూడండి ఎక్కడ సో టైర్డ్ దట్, సో దట్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ లెటర్స్తో పెట్టింది యాడ్వర్బియల్ క్లాజ్. మీకు ఇక్కడ ఆప్షన్స్లో సో టైర్డ్ దట్, హీ వాజ్ సో టైర్డ్, అలాగే టైర్డ్ దట్, దట్ ఈ ఫెల్ స్లీప్ అని 4 ఆప్షన్గా విడదీసేస్తుంది అనమాట. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దట్ మధ్యలో ఉంది చూడండి కొన్ని పార్ట్స్, అవి మనం ఆ పార్ట్నే తీసుకోవాలి. సో దట్ మధ్యలో ఉన్న ఈ పార్ట్నే తీసుకోవాలి. సో దట్ ఆన్సర్ ఇస్తే మాత్రం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా కన్సెషన్కి సంబంధించి దో ఆల్దో చెప్పాను కదా, దో ఆల్దో ఉంటే చాలు, అది అడ్వర్బియల్ క్లాజ్, ఇంకా సమస్య లేదు. ఓకేనా, ఆల్దో ఈజ్ పూర్ ఈజ్ ఆనెస్ట్, అయినప్పటికీ పూర్ అయినప్పటికీ అతను ఒక నిజాయితీపరుడు, లేట్ అయినప్పటికీ బాగానే పని చేస్తున్నాము అని అంటాం. నెక్స్ట్ ఇంకా కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ టాలర్ దాన్ ఐ యామ్, నాకంటే ఆమె పొడవైనది. హీ రన్స్ సో యాజ్ ఫాస్ట్ యాజ్ హీ క్యాన్, అతను ఎంత వీలైతే అంత పరిగెత్తగలడు, పరిగెత్తుతున్నాడు లేదా పరిగెత్తగలడు. ఓకేనా, యాజ్ ఫాస్ట్ యాజ్, దాన్, ఇలాంటి కంపారిజన్ వచ్చినా సరే ఆ కంపారిజన్ ఉండే వర్డ్సే మనకి యాడ్వర్బియల్ క్లాజ్ అవుతాయి. అర్థమవుతుందా, కంపారిజన్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం యాడ్వర్బియల్ క్లాజ్ని తీసుకోవాలి. ఈ పార్ట్స్ని మనం ఈ సెంటెన్స్ ఉండే పార్ట్ని 4 రకాలుగా విడదీసేస్తాడు, 4 ఆప్షన్ల కింద విడదీస్తాడు. నెక్స్ట్ మరి ఏ పొజిషన్లో ఉంటుంది యాడ్వర్బియల్ క్లాజ్ అనేది? పొజిషన్ ఏంటి అని అంటే బిగినింగ్, మిడిల్, ఎండ్, ఈ 3 పొజిషన్లో కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ ద బిగినింగ్ యూజ్ ఏ కామా. చూడండి మనము ఈజీగా గుర్తుపట్టడానికి బిగినింగ్లో ఉందో చూడండి, దో ఇట్ వాజ్ లేట్, ఇక్కడ కామా ఉంది చూడండి. ఓకేనా, ఇక్కడ ఆల్దో ఈజ్ పూర్, ఇక్కడ కామా ఉంది. ఇఫ్ హీజ్ లేట్, అక్కడ కామా ఉంటుంది. సో ఇలాగా మనకి బిగినింగ్లో ఉంటే సెంటెన్స్లో మధ్యలో కామా ఉంటుంది. అలాగే బికాజ్ హీ వాజ్ ఇల్, చూడండి కామా, హీ స్టేడ్ ఎట్ హోమ్. సో అందువల్ల బికాజ్ అనేది రీజన్ కదా, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఇది. బికాజ్ అనేది చూడండి ఎండ్లో ఉంది, ఎండ్ బికాజ్ హీ వాజ్ ఇల్, ఇక్కడ రీజన్, కానీ ఇక్కడ కామా లేదు. స్టార్టింగ్లో ఉంటే కామా ఉంటుంది, చివరిలో ఉంటే కామా ఏమి ఉండదు, అది గుర్తుపట్టుకోవాలన్నమాట మనం. నెక్స్ట్ కామన్గా మనం ఏ మిస్టేక్స్ చేస్తాం? ఈ స్టేడ్ ఎట్ హోమ్ బికాజ్ హీ వాజ్ ఇల్, ఈ స్టేడ్ ఎట్ హోమ్ బికాజ్ హీ వాజ్ ఇల్, ఈ స్టేడ్ ఎట్ హోమ్ బికాజ్ హీ వాజ్ ఇల్, బికాజ్ హీ వాజ్ ఇల్, ఇది ఒక రీజన్ కదా, యాడ్వర్బియల్ క్లాజ్. బికాజ్ హీ వాజ్ అనేది యాడ్వర్బియల్ క్లాజ్. ఇఫ్ యూ విల్ వర్క్ హార్డ్, యూ విల్ వర్క్ హార్డ్ అనకూడదు, విల్లు 2 సార్లు రాయకూడదు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫాస్ట్. చూడండి ఇఫ్ అనేది కండిషన్ క్లాజ్, కామా ఉందా లేదా? ఎస్, అందుకే దాన్ని మనం యాడ్వర్బియల్ క్లాజ్ అంటాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అనేది యాడ్వర్బియల్ క్లాజ్. ఓకేనా, ఈజీగా గుర్తుపట్టచ్చు. యాడ్వర్బియల్ క్లాజ్ అనేది ఈజీ. నౌన్ క్లాజ్ యాడ్జెక్టివ్ క్లాజ్ కంటే అసలు నౌన్ క్లాజ్ గుర్తుపట్టడమే కష్టం. ఓకేనా, మిగతావన్నీ ఈజీయే. యాడ్జెక్టివ్ క్లాజ్ అయినా ఈజీయే, యాడ్వర్బియల్ క్లాజ్ అయినా ఈజీయే. అలాగే ఇవి బికాజ్, వెన్, ఇఫ్, ఆల్దో, దో, సో దట్, అంటిల్, యాజ్, సిన్స్, బికాజ్ ఇలాంటి పదాలతో స్టార్ట్ అయిపోద్దమ్మా అంతే. హ్యాజ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇలాంటివి ఉంటాయి, ఇది కూడా యాడ్వర్బియల్ క్లాజ్. అంటే సబ్జెక్టుకి వెర్బ్ని కలుపుకుంటూ ఉంటుంది అనమాట. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వెర్బ్ని ఉంటుంది. యాడ్వర్బియల్ క్లాజ్కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ వెర్బ్ కూడా ఉంటుంది. చూడండి ఇఫ్ యూ వర్క్ హార్డ్లో చూడండి సబ్జెక్ట్ ఏంటి యూ, వెర్బ్ ఏంటి వర్క్ కదా, సేమ్ అలా ఉంటుంది. ఆన్సర్ హౌ, వై, వెన్, కండిషన్, అది ఏ కండిషన్లో ఉందా లేకపోతే ఎప్పుడు, ఎలా, ఏంటి, దాని యొక్క విధం అనమాట, అదే ఆన్సర్ని తెలియచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఫస్ట్ వన్ యాడ్జెక్టివ్ క్లాజ్ నేర్చుకున్నాం, తర్వాత నౌన్ క్లాజ్ నేర్చుకున్నాం, తర్వాత యాడ్వర్బియల్ క్లాజ్ నేర్చుకున్నాం. మీకు ఈ 3 ఎక్కువగా అడుగుతున్నాడు. కంపల్సరీగా వచ్చే బిట్లు ఇవి. ఎలా గుర్తించాలో కూడా చెప్పాను,
ఒకటి రెండు నేర్చుకున్నా మిగతాది ఎలిమినేషన్ చేయొచ్చు మీరు. ఓకేనా, చాలా ఈజీగా ఉంది. 2-3 సార్లు వినండి. అలాగే ఇంకా యూట్యూబ్ క్లాసుల్లో ఇంకా కూడా మీరు ఈజీగా చెప్పిన ఎవరి సార్ అయినా సరే గైడ్స్ తీసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద క్లాజ్. ఇక్కడ చూద్దాం. ఐ నో వాట్ హీ వాంట్స్. ఐ నో వాట్ హీ వాంట్స్. వాట్ హీ వాంట్స్ నుండి మనం తీసుకోవాలి. ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఏది అని అడుగుతాడు. యాడ్జెక్టివ్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, నౌన్ క్లాజా, ఫ్రేజా. సో ఏంటి వాట్ హీ వాంట్స్? వాట్ అనేది మీనింగ్ వస్తే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషనే కదా నాకు తెలుసు, అందుకే ఇది నౌన్ క్లాజ్ అనమాట. ఇన్ఫర్మేషన్ అనేసరికి నౌన్ క్లాజ్ అని తెలుసు. ఓకేనా. నెక్స్ట్ బిట్. ద బాయ్ హూ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఈజ్ మై కజిన్. ద బాయ్ హూ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ హూ ఈజ్ ప్లేయింగ్. హూ ఈజ్ ప్లేయింగ్ హియర్. హూ అంటే ఎవరు? క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది? హూ. హూకి ఎవరు? ద బాయ్. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. హూ ఈజ్ ప్లేయింగ్? ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. సో ద బాయ్ ఈజ్ ఎ నౌన్. నౌన్ కనుక అదొక నౌన్ క్లాస్. అది ఒక నౌన్ క్లాస్. అలాగే ఇంకొకలాగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలాగా? ఇది ఒక యాడ్జెక్టివ్ క్లాస్గా తీసుకుంటాం. ఎలాగా? హూ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్. హూ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఈజ్ మై కజిన్. ద బాయ్ హూ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఈజ్ మై కజిన్. ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అండర్లైన్ పార్ట్. ఎక్కడ అండర్లైన్ పార్ట్ అని? అండర్లైన్ క్లాజ్ ఈజ్. ఇక్కడ అండర్లైన్ నేను ఇవ్వలేదు, ఇస్తున్నా ప్రజెంట్. చూడండి, ద బాయ్ అని అంటే ఇక్కడ నౌన్. హూ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఈజ్ మై కజిన్ ఇక్కడ యాడ్జెక్టివ్. ఇదొక యాడ్జెక్టివ్. అతను బయట ఆడుకుంటున్నాడు. సో ఇది యాడ్జెక్టివ్ క్లాస్ కింద తీసుకోవాలి. ఓకేనా. ఇది నౌన్ క్లాస్ కింద తీసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హూ అంటే ఎవరు. ఎవరంటే ఇక్కడ ఆట ఆడుకుంటున్నాడు. మెయిన్ ఏంటి ఇక్కడ? వెర్బ్. వెర్బ్ ఏంటి? ఆట. ఆట అనేది హూకి ఆన్సర్ రాదు. అలాగే వాటికి కూడా ఏమిటి? ఇన్ఫర్మేషన్ కాదు. ఇక్కడ అతను ఆడుకుంటున్నాడు, అందువల్ల అది యాడ్జెక్టివ్ క్లాజ్ అయింది. మీరు గమనించాలి. ఇది సార్ కాదనట్లేదు, కాదంటున్నాడు ఎందుకని ఆలోచించుకోండి. ఇది ఎందుకంటే హూ. ఎవరంటే ఇక్కడ హూ. ఇక్కడ ఇది చూడకండి, ఈ హూని మనం చూడకూడదు, వెర్బ్ని చూడాలి. ప్లేయింగ్ అవుట్ సైడ్, బయట ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నాడే దాన్నే మనం చూడాలి. వాట్. వాట్ అంటే ఏమిటి? ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. హూ ఎవరు. ఆట అనేది ఎవరు కాదు. ఓకేనా. అందువల్ల ఇది మనం నౌన్ క్లాజ్ కింద తీసుకోకూడదు. హూ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అనేది మనము యాడ్జెక్టివ్ క్లాజ్ కింద తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా మనం వినండి, నోట్స్ నీట్గా రాసుకోవాలి. నెక్స్ట్ బిట్. షీ సెడ్ దట్ షీ వాజ్ టైర్డ్. దట్ షీ వాజ్ టైర్డ్. దట్ షీ వాజ్ టైర్డ్. చూడండి, హూ టైర్డ్. టైర్డ్ అంటే అలసిపోయేది. హూ అంటే ఎవరు అలసిపోయారు? షీ. షీ. ఓకేనా. నేను అలసిపోయాను. ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆమె అలసిపోయింది. వాట్. వాట్ ఏంటి విషయం అంటే ఆమె అలసిపోయింది. వాట్ క్వశ్చన్ వేసినా సరే అది నౌన్ క్లాజే. సో ఆ విధంగా రావాలి, అంతేగాని ఏదో హూ ఉంది కదా, నౌన్ ఉంది కదా అని, అదే హూ అంటే ఎవరు, బాయ్ కదా అనేసి ఇది నౌన్ క్లాజ్ కింద పెట్టేయకూడదు. క్వశ్చన్స్ వేసుకోవాలని చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ 4th. ద బుక్ దట్ యు గేవ్ మీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ద బుక్ దట్ యు గేవ్ మీ. బుక్ గురించి చెప్తుంది, దాన్ని వర్ణిస్తుంది. ఓకేనా. వర్ణిస్తుంది. ఏంటది? ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి? యాడ్జెక్టివ్. ఓకేనా. ఇంట్రెస్టింగ్గా ఉంది, బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, దాని క్వాలిటీ తెలియజేస్తుంది కనుక అది యాడ్జెక్టివ్ క్లాస్. సింపుల్, ఈజీయే. ఓకేనా. నెక్స్ట్. వాట్ హీ సెడ్ షాక్డ్ ఎవ్రీవన్. అతను చెప్పింది చాలా అందరికీ షాక్ గురి చేసింది. సో వాట్ హీ సెడ్ అనేది ఏంటి? వాట్ హీ సెడ్ అనేది ఏంటి అంటే నౌన్ క్లాస్. వాట్ హీ సెడ్ ఇన్ఫర్మేషనే కదా. ఓకేనా. వాట్ హీ సెడ్ ఏం చెప్పాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్, అదొక నౌన్. ఇన్ఫర్మేషన్ అనేసరికి నౌన్ వచ్చేయాలి. నెక్స్ట్. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బోర్న్. వేర్ ఐ వాజ్ బోర్న్. వేర్ అనేది ప్లేసు.
ప్లేసు. నేను ఎక్కడ పుట్టానో అదే ఈ ప్లేసు. ఆ ప్లేస్ గురించి చెప్పింది. ఓకేనా, ప్లేస్ గురించి వర్ణించింది. ఈ ప్లేస్ గురించి వర్ణించింది, అందువల్ల యాడ్జెక్టివ్ క్లాస్. ఓకేనా. నెక్స్ట్, ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్. అతను వస్తున్నాడు రాదు. ఇవి చూడండి, ఎగ్జాక్ట్గా వచ్చిన బిట్స్, ఎగ్జామ్లో వచ్చిన బిట్లు ఇవి. అలాంటివి కొన్ని ఎంచుకొని మీకు ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. వేర్ హీ విల్ కమ్, వెదర్, సారీ వేర్ కాదు, వెదర్ హీ విల్ కమ్. అతను వస్తాడో లేదో, వెదర్ అంటే అది ఒక కండిషన్. ఓకేనా, వెదర్ హీ విల్ కమ్ ఇన్ఫర్మేషన్ కదా, అతను వస్తాడో లేదో ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి. సో అందువల్ల నౌన్ క్లాస్, అదొక నౌన్ క్లాస్. ద గర్ల్ హూజ్ బ్యాగ్ వాజ్ స్టోలెన్, హూజ్ బ్యాగ్ వాజ్ స్టోలెన్ అనేది ఇక్కడ ఏంటి అనేది చూడండి. హూజ్ బ్యాగ్ వాజ్ స్టోలెన్ ఇక్కడ దొంగతనం గురించి చెప్తుంది, అంతేగాని స్టోలెన్, ఆ బ్యాగ్ ఎవరిది పోయింది, ఎవరు దొంగలించబడ్డారు, ద గర్ల్. సో అందుకే ఇది యాడ్జెక్టివ్ క్లాస్, నౌన్ క్లాస్ కాదు. హూజ్ బ్యాగ్ వాజ్ స్టోలెన్ ఆ బ్యాగ్ గురించి వర్ణిస్తుంది, దొంగతనం చేయబడింది, దొంగతనం చేయబడిన బ్యాగు. అందుకే ఆమె ఏడుస్తూ ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, యాడ్జెక్టివ్ క్లాస్. ఓకేనా, ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటి, దొంగతనం చేయబడింది, ఆ బ్యాగ్ దొంగతనం చేయబడింది. టెల్ మీ హూ బ్రోక్ ద విండో, చెప్పు, హూ బ్రోక్ ద విండో, హూ ఎవరు. ఇక్కడ వెర్బ్ ఏంటి, బ్రోక్ అంటే బద్దలు కొట్టడం. సో అందువల్ల ఇది ఒక యాక్షన్. ఓకేనా, ఇది ఒక యాక్షన్, బద్దలు కొట్టారు, ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఓకేనా, హూ బ్రోక్ ద విండో, ఇక్కడ ఈ బ్రోక్ అనేది ఏంటి, బద్దలు కొట్టాడు. ఏం బద్దలు కొట్టాడు, వాట్ బ్రోకెన్, ద విండో బ్రోకెన్. ఓకేనా, ద విండో బ్రోకెన్, విండో అనేది ఏంటి, నౌన్. నెక్స్ట్, వాట్ వాజ్ బ్రోకెన్, ఇక్కడ క్వశ్చన్ వేస్తే వాట్ వాజ్ బ్రోకెన్, ద విండో వాజ్ బ్రోకెన్, అందుకే ఇది నౌన్ క్లాస్. ఓకేనా, ఇక్కడ క్లాస్ ఏంటి, హూ బ్రోక్ ద విండో, ఇది ఏంటి అంటే అదొక క్లాస్. నెక్స్ట్, స్ట్రక్ అయింది, జస్ట్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ నౌన్. ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్, హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఎ డాక్టర్. హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అనేది ఏంటి, హూ లివ్స్, లివ్స్ అంటే ఇక్కడ నివసించడం, ప్లేస్ కదా. అలాగే నెక్స్ట్ డోర్, మా పొరుగు అతనే, అతను ఈజ్ ఎ డాక్టర్, అతను ఒక డాక్టర్. డాక్టర్, యాక్టర్ ఇలాంటివి మనము అలా యొక్క క్వాలిటీ తెలియచేస్తుంది, అందువల్ల యాడ్జెక్టివ్ క్లాస్ అయింది. ఎవరు నివసిస్తున్నారు, ఒక డాక్టర్ నివసిస్తున్నారు. ఓకేనా, అదొక యాడ్జెక్టివ్ క్లాస్. నెక్స్ట్, ఈ బిలీవ్స్ దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ దేని గురించి చెప్తుంది ఇక్కడ, ఆనెస్ట్. ఆనెస్టీ అనేది ఏంటి, ఒక నౌన్, అందుకే నౌన్ క్లాస్. ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అడ్వైస్, అది ఒక నౌన్. నెక్స్ట్, ఐ మెట్ ఏ బాయ్ హూ స్పీక్స్ ఫ్రెంచ్, ఒక స్పీకింగ్, అబ్బాయి మాట్లాడుతున్నాడు, అతను ఫ్రెంచ్ మాట్లాడుతున్నాడు, అతని యొక్క స్పెషల్ క్వాలిటీ ఇది, అబ్బాయి యొక్క స్పెషల్ క్వాలిటీ, అందుకే అదొక యాడ్జెక్టివ్ క్లాస్. నెక్స్ట్, షీ ఎక్స్ప్లెయిన్ వై షీ వాజ్ లేట్. ఆమె ఎందుకు లేట్గా వచ్చిందో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వై షీ వాజ్ లేట్, వై షీ వాజ్ లేట్, షీ వాజ్ లేట్, షీ వాజ్, అలాగే షీ వాజ్ కామ్, ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కనుక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది కనుక నౌన్ క్లాస్ అయింది. ఓకేనా. నెక్స్ట్, ద మూవీ విచ్ వీ వాచ్డ్ ఎస్టర్డే వాజ్ బోరింగ్. విచ్ వీ వాచ్డ్, ఏదైతే సినిమా చూసామో అది
ఎస్టర్డే వాజ్ బోరింగ్గా ఉంది, బోరింగ్గా ఉంది. సో యాడ్జెక్టివ్. నెక్స్ట్, మై ప్రాబ్లమ్ ఈస్ దట్ ఐ హ్యావ్ నో టైం. ఐ హ్యావ్ నో టైం, దట్ ఐ హ్యావ్ నో టైం. ఏం లేదు, టైం లేదు. ఇక్కడ టైం అంటే ఏంటి? నౌన్. ఓకేనా? ఇవి ఇక్కడ ఆన్సర్ కీస్ కూడా ఇచ్చాను, చూసుకోండి. ట్రిక్ ఏంటి? వాట్ కానీ హూ కానీ ఉంటే నౌన్ క్లాస్ అవుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అలాగే ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తే యాడ్జెక్టివ్ క్లాస్ అవుద్ది. ఓకేనా? యాడ్జెక్టివ్ క్లాస్ అవ్వాలంటే ఆ నౌన్ని డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటి? విచ్ వీ వాచ్డ్ ఎస్టర్డే వాజ్ బోరింగ్. ఇక్కడ ఎస్టర్డే వాజ్ బోరింగ్ దేని గురించి చెప్తుంది? మూవీ గురించి చెప్తుంది. అర్థమవుతుందా ఆన్సరు? ఒక మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఈజ్ బోరింగ్ అని. ఇట్ వాజ్ బోరింగ్, ఇట్ వాజ్ బోరింగ్. ఎందుకు బోరింగ్? ఏది బోరింగ్ అంటే మూవీ. అందుకే అది బోరింగ్ అనేది ఏంటి? ఇక్కడ బోరింగ్గా ఉంది అనేది యాడ్జెక్టివ్, బాగుంది అనేది యాడ్జెక్టివ్. ఓకేనా? అలాగే మనం ట్రిక్స్ తోటి చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా క్లాజ్లో మిక్స్డ్ క్లాజులు ఉన్నాయి, అవి కూడా బిట్స్ ఇస్తున్నాను, చూసుకోండి. ఐ నో వాట్ హీ ఈజ్ థింకింగ్. అతను ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలుసు. ఏం ఆలోచిస్తున్నాడు? ఆలోచన అనేది ఇన్ఫర్మేషన్, సో నౌన్. వాట్ హీ వాజ్ థింకింగ్ అనేది ఇన్ఫర్మేషన్. హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై ఫ్రెండ్. అతను చూడండి, ఒక ఫ్రెండ్ ప్రైజ్ గెలిచాడంట. అర్థమైందా? అతని యొక్క స్పెషల్ అన్నమాట అది, అందువల్ల యాడ్జెక్టివ్ క్లాస్. నెక్స్ట్, బికాజ్ యువర్, ఇది రీజన్ కదా, యాడ్వర్బ్ క్లాస్ కదా. ఇందాక చెప్పాను మీకు, రీజను, కండిషను, అలాగే ఇలాంటి విషయాలన్నీ కూడా యాడ్వర్బల్ క్లాస్. యాజ్, సిన్స్, బికాజ్ అనే పదాలు వస్తాయి మనకి. అలాగే వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ఫర్మేషన్ కదా, అందుకే నౌన్ క్లాస్. చెప్పు ఇన్ఫర్మేషన్ చెప్పు అంటాడు. వేర్ ఐ వాజ్ బోర్న్ ఈజ్ వెరీ ఓల్డ్, దాని గురించి చెప్పింది కదా. వెరీ ఓల్డ్, వెరీ యంగ్ ఇలాంటివి యాడ్జెక్టివ్ క్లాస్. ఈ వర్క్డ్ హార్డ్, సో చూడండి ఇందాక చెప్పాను, సో దట్ యాడ్వర్బల్ క్లాస్ అని చెప్పాను. సో దట్ అని వస్తుంది. ఓకేనా? యాడ్వర్బల్ క్లాస్. సో వాట్ హీ సెడ్ మేడ్ మీ యాంగ్రీ. అతను ఏం చెప్పాడో నాకు కోపాన్ని తెప్పించింది. అతను ఏం చెప్పాడో అది కోపాన్ని, ఏది ఆ విషయం, అందుకే నౌన్ క్లాస్ అయింది. నెక్స్ట్, ద మ్యాన్ హూజ్ వ్యాలెట్ వాజ్ లాస్ట్ రిపోర్ట్. ద మ్యాన్ హూజ్ వాలెట్ వాజ్ లాస్ట్ రిపోర్టెడ్ టు పోలీస్. చూడండి, ఎవరో ఒకరి గురించి చెప్తుంది. వ్యాలెట్ పోయింది, పర్స్ పోయిందంట, అతను పోలీస్కి రిపోర్ట్ చేశాడు. హూజ్ వాలెట్ వాజ్ రిపోర్టెడ్. సో అతను హూజ్ వ్యాలెట్ వాజ్ లాస్ట్ అనేది ఒక మనిషి యొక్క ఒక క్వాలిటీని తెలియజేస్తుంది. క్వాలిటీ అంటే ఒక ఇన్ఫర్మేషన్ కాదు, తన పాకెట్లో ఉన్న వ్యాలెట్ మిస్ అయింది. సో దాని గురించి మాట్లాడుతుంది, మిస్ అయిందని, అందుకే యాడ్జెక్టివ్ క్లాస్ అయింది. నెక్స్ట్, ఐ విల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. వెన్ ఐ రీచ్ హోమ్ టైం కదా. టైం అంటే ఏం చెప్పాను? యాడ్వర్బ్. ఓకేనా? టైం అంటే ఏం చెప్పాం? యాడ్వర్బ్. ఐ బిలీవ్ దట్ ఆనెస్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఆనెస్టీ అనేది నౌన్ కదా, సో నౌన్ క్లాస్. దేని గురించి చెప్తుంది? నౌన్ గురించి. దిస్ ఈజ్ ద రీజన్ వై హీ రిజైన్డ్. ఇన్ఫర్మేషన్ కదా, ఎందుకు అనేది ఇన్ఫర్మేషన్. వై హీ రిజైన్డ్ రీజన్ అన్నమాట. రీజన్ ఎందుకు అతను ఎందుకు రిజైన్ చేశాడు. దిస్ ఈజ్ ద రీజన్, ఆ రీజనే ఇది. ఓకేనా? దిస్ ఈజ్ ద రీజన్ వై హీ రిజైన్. అతను రిజైన్ చేయడానికి కారణం ఇదే అని అంటాం. అందుకే దాని గురించి పదే పదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కనుక అడ్జెక్టివ్ క్లాస్. షీ డిడ్ నాట్ నో హూ వాజ్ నాకింగ్. హూ వాజ్ నాకింగ్ అనేది ఎవరు డోర్ నాకింగ్ ఎవరు చేస్తారు? పర్సన్ అంటే నౌన్. నెక్స్ట్, ద స్టూడెంట్ హూ వర్ ఆబ్సెంట్ మస్ట్ సబ్మిట్ అన్ అప్లికేషన్. చూడండి, ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళు మాత్రమే, అంటే ఇదొక యాడ్జెక్టివ్, వాళ్ళ గురించి మాత్రమే చెప్తుంది. హీ స్పోక్ లౌడ్లీ సో దట్
everyone, so that ఇక్కడ నుంచి everyone could hear, so that ఉంటే adverbial clause. ఓకేనా. నెక్స్ట్ వేర్ హీ విల్ అగ్రీ, సారీ వెదర్ అంటే కండిషన్, వెదర్ హీ విల్ అగ్రీ, ఐ వండర్ వెదర్ హీ విల్ అగ్రీ, అతను అగ్రీ అవుతాడో లేదో నాకు తెలియదు. సో అలాంటిది మనం వెదర్ హీ విల్ అగ్రీ ఆర్ నాట్, ఐ వండర్, అతను ఒప్పుకుంటాడని నేను అనుకోలే. అందువల్ల నౌన్ క్లాజ్కి ఇది ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఆశ్చర్యపోయాడంట. ద మూవీ దట్ వీ వాచ్డ్ ఎస్టర్డే వాజ్ ఎగ్జైటింగ్, మూవీ గురించి చెప్తుంది కనుక యాడ్జెక్టివ్. షీ వాజ్ హ్యాపీ బికాజ్ రీజన్ ఉంది కనుక యాడ్వర్బే. నోబడీ నోన్స్ హీ నాస్ ద యాక్సిడెంట్ దట్ హ్యాపెండ్, సో హౌ ఇది యాడ్వర్బే. హౌ ద యాక్సిడెంట్ హ్యాపెండ్, ఏ విధంగా, హీ నోస్ ఏం తెలుసు, వెర్బ్ ముందు చూడమన్నాను. చూడండి ఇక్కడ మనం రెండు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. హౌ అంటే ఏ విధంగా అంటే యాడ్వర్బియల్ క్లాజ్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హీ నోస్, నోబడీ నోస్ ఎవరికి తెలియదు, హౌ ద యాక్సిడెంట్ హ్యాపెండ్ ఏ విధంగా జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఎలా జరిగింది, నోబడీ నోస్ ఎవరికీ తెలియదు అంటే అదొక ఇన్ఫర్మేషన్, ఇదొక ఇన్ఫర్మేషన్, అందువల్ల నౌన్ క్లాజ్ అయింది. ద గర్ల్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై సిస్టర్, ఆ మిస్టర్ గురించి చెప్తుంది కనుక యాడ్జెక్టివ్ క్లాస్. నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ ద క్లాస్ ఆఫ్టర్ బిఫోర్ వచ్చాయి చూడండి. ఆఫ్టర్ బిఫోర్ అండ్ టైం కోడ్స్ ఉంటే యాడ్వర్బే, యాజ్ సిన్స్ బికాజ్ అలాగే ఆఫ్టర్ బిఫోర్ ఎట్ ఇలాంటివి వచ్చినవన్నీ కూడా యాడ్వర్బ్ క్లాస్. చూడండి ఇలాంటి ఎగ్జాక్ట్గా మీకు మళ్ళీ ఎలాంటి ఎగ్జాంపుల్స్ దింపేస్తాడు. మీరు 10 సార్లు చదవండి, వీడియోని 10 సార్లు చూస్తూ ఉండండి, ఈజీగా మీకు క్రాక్ చేయొచ్చు. సో నౌన్ క్లాజ్ వాట్, హూ ఇలాంటివి రావాలి. యాడ్జెక్టివ్ క్లాజ్ అయితే ఒక నౌన్ గురించి చెప్తుంది. ఇక్కడ చూడండి ఒక గర్ల్ గురించి చెప్తుంది. స్టాండింగ్ అక్కడక్కడ నిల్చుంది, చూడు ఆ పింక్ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయి మా సిస్టర్, ఇలా చెప్తుంది అనమాట. యాడ్వర్బ్ అంటే చెప్పాను టైము, రీజను, కండిషన్ ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు. ఓకేనా, ఒక ఉద్దేశమైనా ఉండొచ్చు. సో ఇది నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కనుక 1 అవర్ అయింది. ఇది ఎగ్జాంపుల్స్తో కూడా మీకు వివరించాను, బిట్స్ రాసుకోండి. ఓకేనా, తర్వాత ఫుల్ టెస్ట్ పేపర్ ఒకటి మీకు ప్రజెంట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంచుతాను. కామెంట్ చేయండి ఫుల్ టెస్ట్ పేపర్ MCQs ఇవ్వండి అని అంటే ఒక 40 బిట్స్ 40 మినిట్స్తో మీకు ఈ టెస్ట్ పేపర్ అందిస్తాను. మీరు ఏ విధంగా ఆన్సర్ చేయగలరో, ఎన్ని ఆన్సర్ చేశారో మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.